मैं दुआस लामा, फाउंडर डायरेक्टर ऑफ सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल राइट्स काउंसिल। आज हमारा इंटरनेशनल ह्यूमन राइट्स डे प्रोग्राम था हैदराबाद पे। आज हम यहाँ हैदराबाद पे आए हूँ और तहे दिल से शुक्रिया करना चाहता हूँ हमारे जितने भी तेलंगाना का टीम है उन सभी को। वोमेन सेल हो गया, हमारा रमेश चेरू रमेश जो चेयरमैन तेलंगाना स्टेट का, साथ में हमारा स्टेट श्रीनिवास हमारा प्रेसिडेंट है तेलंगाना स्टेट का। इन लोगों ने अच्छा प्रोग्राम कंडक्ट किया। मुझे विश्वास है आए दिन फिर इस तरह अच्छा प्रोग्राम करें। आज हमारा बहुत खुश आप लोगों को प्यार मिला यहाँ पर आकर। हमारा बहुत बड़ा टीम है यहाँ पर। हाँ, और आपके चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि आइए जुड़िए हमारे साथ, एकता होकर काम करें, लोगों को मदद करें, मैं यही कहना चाहता हूँ। और आज हमारा मेडिकल प्रोग्राम भी था, मेडिकल चेकअप था, मेडिसिन फ्री था और कुछ लोगों को कपड़ा भी प्रोवाइड किए हमारे तेलंगाना टीम ने। बहुत अच्छे काम कर रहे हैं, मानव अधिकार के लिए काम कर रहे हैं, बहुत अच्छे हैं। मैं शुक्रिया अदा करना चाहता हूँ। धन्यवाद। అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం ఈరోజు జవహర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫౌండర్ గౌరవ డాక్టర్ దువాస్ లామా గారు మరియు నేషనల్ చైర్మన్ గౌరవ షౌకత్ మిర్జా గారు, అలాగే గుజరాత్ యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్ ఖాన్ గారు, ముజామిల్ గారు, మరియు తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా నేను కొనసాగుతున్నా. నా పేరు చెరుకు రమేష్. మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రంగా శ్రీనివాస్ గౌడ్ గారి కూడా హాజరై, మరియు తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ సెల్ అధ్యక్షురాలు లక్ష్మీ శ్రావణి, సుజాత, పద్మావతి, అనేక ఈ బృంద సభ్యులు జిల్లాల నుండి, మండలాల నుంచి, తెలంగాణ రాష్ట్ర బృంద సభ్యులు అందరు కలిసి ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. గౌరవప్రదంగా మేము ఆహ్వానించడంతో వచ్చినటువంటి అతిథులు శ్రీ మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, వారు ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయడం కూడా జరిగినది. తదుపరి పెద్దలు బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మణ్ గారు, ఐలన్న గారు, చాలామంది పెద్దలు గౌరవప్రదంగా ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి, మరియు చంద్రశేఖర్ గారు, పెద్దలందరూ గౌరవప్రదంగా పిలవడంతో ఈ కార్యక్రమం హాజరై ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ పాల్గొని చాలా విజయవంతం చేయడం జరిగింది. పేరున మా ఎస్జేఎఫ్ఐ సిఆర్సి బృంద సభ్యులకు పేరున ధన్యవాదాలు. అలాగే వచ్చిన ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, మా ఆర్గనైజేషన్ బృంద సభ్యులు, వారికి కూడా పేరున ధన్యవాదాలు. గ్రామాల నుంచి మేము సైతం ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తాం అంటూ ముందుకు వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. కొంతమంది సంస్థల కోసం కూడా ఎంతో ఉత్సాహంగా కృషి చేసిన వారికి పేరున అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫు నుంచి ఘనంగా వారికి స్వాగతం పలకడంతో వచ్చిన వారందరికీ పేరున అభినందనలు తెలుపడం జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ సభ్యుడి పాత్ర ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.